శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. నార్పల తిక్కయ్య స్వామి తృతీయ భాగము కొనసాగింపు. తిక్కయ్య స్వామికి మద్దిమాని నాగప్ప, వల్లంశెట్టి సంజప్ప ఇద్దరు భక్తులు. వారితో కలిసి స్వామి కళ్ళంగడికి పోయి కళ్ళు తొట్టిలో చేయి పెట్టి తిప్పి ఇష్టం వచ్చినంత తాగి తన భక్తులకు పోసినారు. అటు తర్వాత సంజప్పతో, నీ భుజాలపై కూర్చుంటాను, మోసుకపోరా అన్నారు. అతడు అంగీకరించినాడు. దృఢగాత్రుడైన స్వామిని మోస్తూ సంజప్ప నడుస్తూ ఉంటే దూది మూట వలె తేలికగా ఉన్నారు స్వామి. ఆశ్చర్యంతో సంజప్ప, స్వామి, మీరు చిన్నపిల్లవాని బరువు కూడా లేరే అంటూ బాట సాగినాడు. కొంత దూరం పోయేసరికి సంజప్ప తాను కొండను మోస్తున్నంత భారంగా తోచింది. స్వామి, ఇప్పుడే ఇంత బరువు అయినారే, ఇంక నేను మోయలేను అంటూ కూలబడ్డాడు. తిక్కయ్య స్వామి నవ్వి, పర్వాలేదు పదమన్నారు. మరలా స్వామి దూదివలె తేలికైనారు. ఇది స్వామివారి లఘిమ గరిమ అనే సిద్ధులకు నిదర్శనం. అష్టసిద్ధుల మహాత్మునికి కైవసమైనట్లు ఈ సంఘటన తెలుపుతోంది. ఒకసారి సుల్తాన్పేట పెద్ద తిమ్మారెడ్డి, నార్పల కలరాయి పెద్ద తిరుమలప్ప, సింగనమల నారప్ప, తలారి ఎర్రప్పల తోడురాగా తిక్కయ్య స్వామి గంటా నారాయణ కళ్ళంగడి దూరినారు. నారాయణ అప్పుడే పెద్ద తిత్తిలో కళ్ళు తొట్టిలో పోసి ఎల్లమ్మ దేవతకు దండం పెట్టి అగరవత్తులు వెలిగించి కూర్చున్నాడు. ఇంకా ఎవరూ రాలేదు, బోణీ కాలేదు. స్వామి కళ్ళు తొట్టిలో చేయిబెట్టి బాగా తిప్పి కావలసినంత తాగినారు. నారాయణకు బాగా కోపం వచ్చింది. పైకి ఏమీ అనలేదు, కానీ స్వామిని తిట్టుకున్నాడు. సర్వజ్ఞులైన స్వామి అతని మనసెరిగి, ఒరే, నీ కళ్ళెవరూ త్రాగరురా అంటూ వెళ్ళిపోయినారు. కొంతసేపటికి కళ్ళు ప్రియులు వచ్చినారు. నారాయణ తొట్టి నుండి కళ్ళు తీయబోతే లిబలిబమంటూ తెల్లని పురుగులు కనపడ్డాయి. ఇప్పుడే బాగున్న కళ్ళులో పురుగులెట్లా వచ్చినాయని అతడు బట్టతో వడబోసినాడు. వడబోసిన కళ్ళులో కూడా పురుగులు ఆడుతున్నాయి. నారాయణ నెత్తినోరు కొట్టుకుని ఏడుస్తుండగా అతని తండ్రి వచ్చినాడు. నారాయణ జరిగిన సంగతి తండ్రికి చెప్పినాడు. తండ్రి అతనితో, ఇది స్వామి మహిమ, ఆయనకు మనం ఎన్నిసార్లు కళ్ళు పోయలేదు, వారికి పోస్తేనే మనకు లాభాలు వచ్చాయి. నీవీనాడు మనస్సు కష్టపెట్టుకున్నందుకు నీకు తగిన శాస్తి జరిగింది అంటూ తిట్టి వెంటనే స్వామిని వెతికి పట్టుకొని బతిమాలి తీసుకురమ్మని తరిమాడు. నారాయణ స్వామిని వెతికి పట్టుకొని కాళ్లపై పడి ఏడ్చి తీసుకువచ్చినాడు. స్వామి కళ్ళు తొట్టిలో చేయిబెట్టి, పురుగులేవి లేవే అన్నారు. స్వామి హస్తస్పర్శతో పురుగులు మటమాయమైనాయి. కళ్ళు ఎప్పటివలే శుభ్రంగా గుమగుమలాడుతూ ఉన్నది. స్వామి మహామహిమోపేతులంటూ తండ్రి కొడుకులు సాష్టాంగపడ్డారు. తిక్కయ్య స్వామి అఘటనాఘటన సమర్థులను తెలిపి మరొక అద్భుత లీల నార్పల్లో ప్రదర్శించినాడు. ఆ గ్రామ మునసపు కొండారెడ్డి తండ్రి ఎరపరెడ్డికి, గ్రామకరణం సంజీవరావుకు మనస్పర్ధలుండేవి. ఒకరు అవునన్న దాన్ని మరొకరు కాదనేవారు. ఈ స్పర్ధలు క్రమంగా పెరిగి తగాదాలైనాయి. ఇరువురు కోర్టుకెక్కినారు. చాలా దినాలు వ్యాజ్యం నడిచింది. తీర్పు చెప్పే సమయం వచ్చింది. కరణం వైపు వకీలు వాదమే గెలిచేట్టున్నదని ఎరపరెడ్డికి అతని వకీలుకు తోచింది. తెల్లవారి తీర్పు ఉంటుందని జడ్జి ప్రకటించినాడు. ఆ రాత్రి ఎరపరెడ్డి, సుల్తాన్పేట తిమ్మారెడ్డి ఇద్దరూ కేసు పూర్వాపరాలు చర్చించుకుంటుండగా తిక్కయ్య స్వామి వచ్చి రెడ్డిగారిళ్ళు చొచ్చి చాందిని మంచంపై పడుకున్నారు.
పొద్దుపోయేదాకా చర్చించిన రెడ్లు భోజనాలకై లేచారు. స్వామి గాఢనిద్రలో ఉన్నారు. స్వామికి నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక వారు తిని పడుకున్నారు. వేకువనే లేచినారు. ఆ దినాల్లో నార్పల నుండి అనంతపురానికి బస్సులు లేవు. కాలినడకన పోవలసిందే. పెద్దలకడ లేచిన రెడ్లు సద్దులు కట్టుకుని బయలుదేరే ముందు స్వామి ఆశీస్సుల కోసం మంచం సమీపించి కాళ్ళకాడ చేరినారు. స్వామి ఇంకా నిద్రలోనే ఉన్నారు. అది ఒట్టి నిద్ర కాదు, యోగనిద్ర. ఎరపరెడ్డి ధైర్యం చేసి స్వామి కాళ్ళు తట్టి పిలిచినాడు. స్వామి లేచి, ఏమిరా అంటే రెడ్డి తన గోడు వినిపించి, నన్ను ఖైదు చేస్తారు, ఇదే కడసారి దర్శనం అని దీనంగా అన్నాడు. కరుణాళువైన స్వామి, జయం నీదేరా, అంతేకాదు కోర్టు ఖర్చులు 2000 కరణం నీకే చెల్లిస్తాడు పోరా అంటూ అభయం ప్రసాదించినారు. రెడ్డి ఆనందంతో, స్వామి మీకేమి కావాలనో సెలవివ్వండి, చేసి పెడతానన్నాడు. ముందు నువ్వు కోర్టుకు పోయిరా అన్నారు స్వామి. కోర్టు సమయానికి ఎరపరెడ్డి తిమ్మారెడ్డి అనంతపురం చేరారు. ఇరుపక్షాల వారు కోర్టులో కిక్కిరిసి తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. జడ్జి తీర్పు వినిపించాడు. రెడ్డి గెలిచినాడు. కరణం ఓడాడు. కోర్టు ఖర్చుల కింద కరణం రెడ్డికి 2000 రూపాయలు ఇవ్వాలని ఆదేశమైంది. తిక్కయ్య స్వామి అభయహస్తం దీర్ఘాతి దీర్ఘం. అది నార్పల నుండి అనంతపురం దాకా సాగిన వరదహస్తం. భక్తుడైన ఎరపరెడ్డికి శ్రీరామరక్షగా అదృశ్యంగా సాగి వచ్చింది. రెడ్లు సంతోషంతో పొంగిపోయారు. నిశ్చింతగా చద్దులు తిని స్వామి కోసం పండ్లు పూలు కొనుక్కొని ఇంటి బాట పట్టారు. ఎరపరెడ్డి తన ఇల్లు ప్రవేశిస్తుండగా తిక్కయ్య స్వామి వచ్చారు. రెడ్డి కృతజ్ఞతాంజలి బద్ధుడై పండ్లు పూలు సమర్పిస్తే, స్వామి నాకివేవీ అక్కర్లేదు, నీ గుర్రమెక్కి ఊరేగుతాను, గుర్రం తెప్పించన్నారు. రెడ్డి గుండె గతొక్కుమన్నది. అది ఎరపరెడ్డి తండ్రి కీర్తిశేషులు కొండారెడ్డి ఎక్కిన గుర్రం. అది పొగరబోతు, ఎవరిని ఎక్కనివ్వదు, పట్టనియదు. ముందుకు పోతే కరుస్తుంది, వెనుకకు పోతే తంతుంది. కొండారెడ్డి మరణించినప్పటి నుంచి అది రికామీగా మేస్తూ దాణా తింటూ బాగా పొగరెక్కి ఉంది. స్వామికి ఏం హాని జరుగుతుందో అని ఎరపరెడ్డి భయపడి దాని నైజం స్వామికి మనవి చేశాడు. స్వామి, దాని సంగతి నేను చూసుకుంటాను, ముందుగా గుర్రాన్ని తెప్పించు అన్నారు. రెడ్డి సరేనన్నాడు. 2 సేవకులు పోయి గుర్రాన్ని పట్టుకువచ్చి కళ్ళెం తగిలించారు. తిక్కయ్య స్వామి గుర్రాన్ని సమీపించి దాని జూలు పట్టుకున్నారు. దాని చెవిలో మూతిపెట్టి, ఏం నీవు కరుస్తావట, తంతావట, నిజమేనా? నీ పెంకితనము నా వద్ద సాగదు, నీపై ఎక్కుతాను, పడుకో అన్నారు. స్వామి ఆజ్ఞాపించగానే ఆ గుర్రం గోవువలె సాధువైంది. మోకాళ్ళు వంచి భూమికి వంగింది. స్వామి గుర్రమెక్కి లే అన్నారు. అది లేచింది. ఎరపరెడ్డి మంగళవాద్యాలు తెప్పించారు. తిక్కయ్య స్వామి నార్పల సూర్య సోమవీధులు చుట్టినారు. జనమంతా కన్నువుల పండుగగా స్వామివారి అశ్వారోహణ లీల దర్శించారు. పిచ్చివాన వెల కనపడే తిక్కయ్య స్వామి ప్రభుత మానవులపైనే కాదు, సర్వ ప్రాణులపైన ఉన్నట్టు తెలిసిపోయింది. ఆయన దేశకాల పరిస్థితులకు అతీతుడు. ఎరపరెడ్డి పూర్వపుణ్యం దొడ్డది. అందువలనే తిక్కయ్య స్వామి అనుగ్రహం ఆయనకు దండిగా లభించింది. కరణం పగ కాటికిపోయినా తీరదంటారు. కోర్టు కేసులో ఓడిన కరణం ఎరపరెడ్డిని ఎట్లయినా కష్టాల పాలు చేయాలని పగబట్టినాడు. ఒక రాత్రి రెడ్డి కరణం ఉసిగొల్పిన దుండగులు రెడ్డి ఇల్లు తగలబెట్టడానికి కిరోసిన్ నూనె డబ్బాలతో మధ్యరాత్రి వచ్చినారు. రెడ్డి ఇల్లు సమీపించేసరికి వారి కళ్ళు మసకబారాయి. వారు దిగ్భ్రాంతులైనారు. ఇంతలో తిక్కయ్య స్వామి అక్కడ ప్రత్యక్షమై రెడ్డిని నిద్రలేపినారు. రెడ్డి మనుషులు కరణం మనుషులను చితకబాది పంపారు. కృతజ్ఞతాభావంతో ఆ రెడ్డి వారసులు ఈనాటికి తిక్కయ్య మఠానికి సేవలు చేస్తున్నారు. తిక్కయ్య స్వామికి పూర్వాశ్రమంలో భార్యాబిడ్డలుండినట్లు ఆయన విరక్తుడై వాళ్లను విడిచిపెట్టి
సర్వసంగ పరిత్యాగి అయినట్లు భావించడానికి ఒక ఆధారం లభించింది. నార్పల గ్రామం కట్టెకోతల వాళ్ళు కర్ణాటక ప్రాంతాలకు పోయి ఒక భూస్వామి వద్ద కలపకొస్తుండగా అక్కడి వారడిగితే తమ గ్రామంలోని విశేషాలు, తిక్కయ్య స్వామి మహిమలు, ఆయన గుణగణాలు, రూపురేఖలు, స్వరూప స్వభావాలు వర్ణించారు. అది విన్న ఆ ఇల్లాలు ఆ గుర్తులున్న వ్యక్తి తన భర్తే అంటూ పిల్లలతో నార్పలకు పోయి 10 దినాలుండి తిక్కయ్య స్వామిని వెతికింది. ఆయన కనపడనే లేదు. ఆమె నిరాశతో వెళ్ళిపోయిన తర్వాత తిక్కయ్య స్వామి నార్పలలో ప్రత్యక్షమైనారట. ఆయనకు తన భార్య బిడ్డలు వచ్చింది తెలుసు, పోయింది తెలుసు. ఆయన నిర్మముడు, నిరీహుడు, నిస్సంగి, సంసారమోహం నుండి బయటపడిన మహానుభావుడు. సశేషం ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.